హలో అండి, వెల్కమ్ టు శ్రీ సాయి ఫుడ్స్. ఈరోజు నేను చేయబోయే పదార్థం రాగి మల్టీగ్రెయిన్ లడ్డు. దానికి కావాల్సిన పదార్థాలు రాగి పిండి, జొన్నలు, సజ్జలు, గోధుమలు, పెసలు, మినుములు. ఇవన్నీ నానబెట్టి మొలకలు చేసి వేయించి పిండి పట్టించాను. ఆ పిండితోటి లడ్డు చేస్తున్నాను. ఇప్పుడు బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొబ్బరి ముక్కలు వేయించుకుందాం. స్టవ్ హైలోనే పెట్టుకుని కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి. ఇది చాలా హై ప్రోటీన్ లడ్డు. ఇది పిల్లలు, పెద్దలు అందరూ తినొచ్చు. కొబ్బరి ముక్కలు దోరగా వేయించుకోవాలి. స్టవ్ హైలోనే పెట్టుకుని వేయించుకోవాలి. ఇవన్నీ కూడా ఇలాగే వేయించుకుని కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టుకోవాలి. బాగానే కచ్చాపచ్చగా కాకుండా బాగానే మిక్సీ పట్టుకోవాలి. మెత్తగానే మిక్సీ పట్టుకోవాలి. ఈ రాగి పిండి ఐరన్, ఎముకలకు బలము, మంచిది. ఐరన్ మంచి పుష్టికరమైన పదార్థం. బెల్లము, నెయ్యి అన్నీ కూడా వేస్తాం. ఇంట్లో తయారు చేసిన పిండే, బయట కొన్నదేం కాదు. ఇలా దోరగా వేయించుకుని తీసి పక్కకు పెట్టుకుందాము. తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా వేయించుకుని దోరగా వేయించుకుని పొట్టు తీసి పెట్టుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకుంటే చల్లారుతాయి. చల్లారేలోపు మిగతా వేయించుకోవచ్చు. ఇది వేయించుకుని కమ్మనగా వాసన వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి. మంచి ప్రోటీన్ లడ్డు. రోజుకొకటి లడ్డు తిన్నా చాలు. ఇలాగ వేయించుకోవాలి. వేయించి ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకుందాం. తర్వాత బాదం పప్పు, కొద్దిగా బాదం పప్పు, జీడిపప్పు, ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. కొంచెం నువ్వులు కూడా వేసుకోవచ్చు, కానీ కొందరికి వేడి చేస్తుంది కదా, అందుకని నేను వేయట్లేదు. ఇవి మాత్రమే వేస్తున్నాను. ఇవి కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఓట్స్ కూడా వేసుకున్నాము. ఒక కప్పుడు వేస్తున్నాను. ఇవి కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలి. చేసే పదార్థం కరెక్ట్గా చేస్తే చాలా బాగుంటుంది, టేస్టీగా వస్తుంది. ఇలా వేయించుకోవాలి. ఉత్త పొడితో కూడా చేసుకోవచ్చు. సున్నుండల్లాగా చేసుకోవచ్చు. ఆ పొడి బెల్లం, నెయ్యితోటి. ఇవన్నీ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందని ఇవన్నీ వేస్తున్నాను. ఇది కూడా అయిపోయింది, వేగిపోయింది. తీసి పక్కకు పెట్టుకున్నాము. తర్వాత కొంచెం నెయ్యి వేసుకుందాం. అన్నీ వేయించినవి అయినా కొంచెం నెయ్యి వేసుకుని మళ్ళీ ఆ పిండి నెయ్యిలో వేయించుకుంటే బాగుంటుంది. కమ్మన వాసన వస్తుంది. ఈ గ్లాస్ తోటి
2 గ్లాసుల పిండి తీసుకుంటున్నాను. గ్లాసుల పిండి తీసుకుని దూరగా వేయించుకోవాలి. అది వేగిన పిండే, ఊరికే నెయ్యిలో కొంచెంగా వేయించుకోవాలి. కొంచెం నెయ్యిలో వేగితే కమ్మదనం బాగుంటుంది. మాడకుండా గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. మాడితే టేస్ట్ మారిపోతుంది. ఇలా అన్నీ వేయించి పౌడర్ పట్టినవి రాగి జావా అవి కూడా చేసుకుంటున్నాము. వేయించకపోయినా పర్వాలేదు, కాకపోతే నెయ్యిలో వేయించుకుంటే బాగుంటుంది. రాగి జావా అన్నీ ఏదైనా చేసుకోవచ్చు ఆ పిండితోటి. రుచికి సరిపడా, తీపికి సరిపడా, ఆ పిండికి రుచికి తీపి సరిపడా బెల్లం వేసుకోవాలి. నేను 1/2 కిలో బెల్లం వేస్తున్నాను. అరకిలో బెల్లం వేసాను. కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని అట్లా పెట్టుకొని మనం వేయించుకున్న పదార్థాలన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి కచ్చాపచ్చా. ముందు కొబ్బరి, కొబ్బరి మిక్సీ పట్టుకున్నాము. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత బాదం పప్పులు, జీడిపప్పులు మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు, బాదం, జీడిపప్పు, కొబ్బరి అన్నీ కూడా ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఓట్స్ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఒక్క నిమిషం అట్లా మిక్సీ పట్టుకోవాలి. అంతా మొత్తం ఆ పౌడర్లో కలిపేసుకోవాలి. యాలకులు, పంచదారలో మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను. యాలకుల పొడి వేసుకున్నాము కమ్మని వాసన కోసం. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. బెల్లం ముక్కలుగా ఉంది కదా, మొత్తం పౌడర్లో కలవడం కోసం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఒక్క నిమిషం అలా మిక్సీ పట్టుకోవాలి. బెల్లం నలిగిపోతుంది, మెత్తగా అయిపోతుంది, పౌడర్లో కలిసిపోతుంది. తర్వాత నెయ్యి కరగబెట్టుకోవాలి. నెయ్యి కరిగిన నెయ్యి అయితే కలుస్తుంది, చల్లగా ఉంది, అందుకని నెయ్యి కరగబెట్టుకోవాలి.
కరిగేలోపు ఒకసారి మొత్తం కలుపుకుందాము. రుచి సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూస్తాను. బాగా సరిపోయింది, తీపి సరిపోయింది. ఇంకేమీ అక్కర్లేదు, నెయ్యి వేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. నెయ్యి కరిగింది, మొత్తం కలిపేసుకోవాలి. నెయ్యి వేడిగా ఉంది కాబట్టి ఒకసారి గరిటెతో కలిపి చల్లారిన తర్వాత మొత్తం కలిపేసిన తర్వాత నెయ్యి మొత్తం కలిపేసుకోవాలి. ఆ పిండిలో, ఆ మిశ్రమంలో నెయ్యి సరిపోయింది, ఇంకా ఉండ జుట్టేసుకోవడమే. ఈ విధంగా నెయ్యి ఉండ చుట్టుకోవాలి. ఎంతో బలవర్ధకమైనట్టు హై ప్రోటీన్ లడ్డు. కిలోకి రాగులు కిలోకి 1/2 కిలో, పెసలు, గోధుమలు, జొన్నలు, రాగులు కిలోకి 1/2 కిలో, గోధుమలు, జొన్నలు అన్నీ 1/2 కిలో చొప్పున తీసుకుని ఎండబెట్టి పౌడర్ చేశాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.